స్పృహ తప్పి పడిపోయారు, దానికి వదిలిపెట్టారని. అది తెలియదా మీకు? చెప్పలేదు, అనౌన్స్ తెలియదా? ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయినాడు సార్. అతను వెళ్ళిపోయినాడు. తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసినారు. తర్వాత వీళ్ళంతా పూర్తి వెనక నుంచి తెచ్చుకుంటూ వచ్చినారు సార్. అసలు నిలబడాలంటే కూడా లేదు. అప్పుడు మరి ఎట్లా ఏం డిసైడ్ చేస్తున్నారు? గేట్లు ఓపెన్ చేసినారు. వాళ్ళు ఓపెన్ చేయాల, వీళ్ళు తోసేశారు. ఒక ఆవిడకి కొంచెం ఇది వచ్చి స్పృహ తప్పడిపోయింది, లోపల నుంచి తీసుకొచ్చినారు. అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్లారు. అప్పుడు గేట్ దోసేశారు. నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా, అక్కడ వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం, అది కూడా మహాడుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇంకా వదిలిపెడతారని తోసేశారు. గేట్ తీసుకోవడం వల్ల ఓపెన్ అయింది అని 2 సార్లు అయింది. అదే వాళ్ళు వచ్చి మళ్ళీ కూర్చోబెట్టారు. తర్వాత అది ఏమైందో మొత్తం ఒకరి మీద కడతారన్నమాట. దేవుని లీల, మేము బతకడం దేవుని లీల. ప్రాక్టికల్ గా దేవుని మహిమ. నమస్కారం అమ్మా. ఎక్కడమ్మా మీది? గోపాలపట్నమ్మా, వైజాగ్లోనా? ఎంతమంది వచ్చారమ్మా మీరు? 27 మెంబర్స్ వచ్చారమ్మా. 4 మెంబర్స్కి బాగుంది, మిగతా మెంబర్స్ అందరికీ వాళ్ళందరూ ఓకే, కానీ 4 మాత్రం ఇది అయిందన్నమాట. 4కే బాగుంది, మిగతా అందరికీ మా ఇద్దరికి ఇంకొక ఐసీలో ఉన్నారు. ఇంకా 8 మెంబర్స్ వాళ్ళందరికీ. ఇప్పుడు మీకు ఎక్కడ ఫ్రాక్చర్ అయిందమ్మా? 2 ముడుపు కింద నుంచి పాదాల వరకు మజిల్ కంప్రెస్ అయింది. నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకున్నాను, మిగతా మొత్తం తొక్కిడం అంటే దీనికి రోడ్డుకి నేనే ఫస్ట్ అలా ఉండిపోయాను. అందరూ వచ్చి పడిపోవడం ఒక అరగంట పైగా కింద అలా ఉండిపోయాను. మా వాళ్ళు ఎప్పుడు ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు. ఒక పావు గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కనబడడంతో ఇంకా నేను వదులుతాను, చనిపోతానని ఇంకా యాక్సిడెంట్. నేనేసి మా అబ్బాయి కనబడడంతో తను చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వచ్చి అప్పుడు సరే మా వాళ్ళు కనిపించారని తను ఇంట్లో వాళ్ళందరినీ దాడిని అందరికీ వచ్చి తను లాగారు. 7 మెంబర్స్ పైగా లాగిన, ఒక ½ అన్ అవర్ పైగా లాగిన రాలేదు. ఇంకో 5 మంది కూడా బయటికి లేకపోతే ఎవరు ఉంటాను కానీ వెరీ గుడ్ కాన్ఫిడెంట్ గా బయట ఉంటాడా? ఎన్నిసార్లు వచ్చాను కానీ మాకు కొండపైన రూముల్లో ఉంచేసి అక్కడే లైన్ లో పంపించారు. 1 డే అయినా 2 డేస్ అయినా ఆ రూమ్ లో ఉండి అలా వెళ్ళేవాళ్ళు దర్శనానికి. కానీ ఇలా బయట నుంచి ఇతరులు తీసుకొని ఎప్పుడు వెళ్ళేవాళ్ళు. కానీ 5-6 సంవత్సరాల కదా, 4 ఏళ్ళు ఈ మధ్య ఎప్పుడు వచ్చావు? పోయినసారి ప్రతి సంవత్సరం వస్తున్నాం. పోయినసారి అయితే ఇక్కడే పెట్టారట కదా? ఇక్కడ పెట్టినా మేము కొండపైన తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఇక్కడ పడతాడన్నా ఇంకెవరిని కూడా అందులోనే ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ అయిపోవడంతో మొత్తం ఊగిస్తుంది జనం. ఎవరికి కూడా అప్పుడు ఉండేది 500 మెంబర్స్ అందరూ బ్యాగేజ్ వెనక నుంచి ఎక్కిసి 3,000-4,000 పీపుల్స్ పిలిపోయారండి. లోపల అసలు ఇటువంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ గేట్ ఒకటే, అది కూడా రాంగ్ ఓపెనింగ్ గేట్. దానితో గ్రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు. బయట కూడా 10 మంది పోలీసులు ఉన్నారు. 10 మెంబర్స్ 70 మంది ఉన్నారు, 90 మంది చెప్తున్నాం కదా. 10 మంది పోలీసులు ఉన్నారండి.
ఈ జీప్ మాత్రం పెట్రోల్ వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. నైట్ 7 o'clock వరకు మాకు లైటింగ్స్ కూడా ఏం పెట్టలేదు. లైట్ లేదమ్మా అక్కడ. లేదు, ఒక వాటర్ ప్యాకెట్ కూడా మార్నింగ్ కూడా ఒక వాటర్ ప్యాకెట్ కానీ ఏం మా అబ్బాయితో 10 minutes బయట లాగేసిన తర్వాత అప్పుడు వాళ్ళ అమ్మని ఐడెంటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ఉందంటే నా హెడ్ ఒకటే బయట ఉంది, బాడీ అంతా కింద ఉంది. మా పైన అందరూ 30-40 మంది మీద ఉన్నారు బరువు, అనేది బయటకు రావడానికి సపోర్ట్ లేదు. ఈ ఆర్మీ జీవులుగా కింద నుంచి అలా పాకుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు, సపోర్టింగ్ బాగా సపోర్ట్ లేదు. కనీసం చెప్పాలి లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ నీళ్ళు మీద కంట్రోల్ చేయడానికి చేయట్లేదు. అంటే వెనక ఆపదే, ఫస్ట్ వెనక ఆపుతుంది కదా మీకు క్రౌడ్ అవుతుంది. అది కూడా నేను ముందు యాక్చువల్గా 12 గంటలకి మీకు ప్లాన్ సింపుల్ గా చెప్పాను సార్. అంటే ఈ లైన్ లో అయితే ఈ లైన్ ఒకటి అయితే 2 బ్యారికేడ్లకి 2 లైన్లు అంటే నేను 16 సంవత్సరాలు బట్టి శబరిమల వెళ్తున్నాం. అక్కడ ఎలా అంటే వాళ్ళు మందిలో సెక్యూరిటీ ఉంటారు. ఒక సెక్షన్ రూట్ తో పట్టుకొని కనీసం 2,000 మంది ఒక రూట్ లో నాటి బ్యాచ్ గా విడివేస్తుంటారు. ఒక బాక్స్ పైకి వెళ్ళాక ఈ రూట్ పట్టుకొని రాకి మళ్ళీ అలా పంపిస్తాను. నేను ఆ పద్ధతిలో డివైడింగ్ కూడా చెప్తాను, అలా కూడా ఇస్తాను. నువ్వు ఇంత మునిపంతా వచ్చేవాడు అప్పుడంతా ఈ ఇబ్బంది రాలేదు. ఎప్పుడు అలా ఎప్పుడు రాలేదు. ఇప్పుడు కొండ పైన పెడితే బెటరా, ఇక్కడ పెడితే బెటరా? ఇక్కడ కూడా ఇక్కడ కన్నా కొండ పైన ఇచ్చారు సార్. ఆ కాంప్లెక్స్ లో పెట్టిస్తే అక్కడ 1 day అయినా 2 days అయినా నీట్ గా రూమ్ లో ఉంటారు. అలా లైన్ లోకి వెళ్ళి నీట్ గా దండం పెట్టుతూ ఉంటారు. అంటే కన్ఫ్యూజన్ ఉంది, ఇంకా దర్శనం అవ్వదు అన్న కన్ఫ్యూజన్ బాక్స్ ఉండదు. నీట్ గా అలా దర్శనం చేసుకుని వెళ్ళిపోదు. అది కూడా కన్ఫ్యూజన్ పని చేసింది ఇక్కడ, దర్శనం అవుతుందో లేదని. ఇప్పుడు నేను అదే సార్, ఇప్పుడు ఆతురు సార్, నాకు దొరుకుతుందో పడుతుందా, నాకు అంకణం ఉంటుందో ఉండదా, ఈ కన్ఫ్యూజన్. అదే మీరు ఫ్యూ కాంప్లెక్స్ లో బాక్స్ లో పెట్టారు అనుకోండి, 1 day అయినా 2 days అయినా ఇక్కడ కంపల్సరీ అక్కడ నిలుస్తుంది. ఎందుకంటే దర్శనం కావాలి కాబట్టి ప్రతి మనం అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. నేను 95 నుంచి మన దీంట్లో నుంచి 95 మీ పేరు నాగరాజు. అంటే నాది దేవుని కాన్ఫరెన్స్ నాది ఎవరిలో అయితే ప్రాంతం ఉన్నారు. ఒక్క వ్యక్తిలో దేవుని కాన్ఫరెన్స్ లో ఉంటారు. ఇంతకంటే గణంలో కాన్ఫరెన్స్ సరే మేడం, మరి దర్శనం చేసి పంపిస్తాను. మళ్ళా జరగకుండా ఏం చేయాలను అన్నీ నాకు రేషన్ కార్డు కూడా మీరు యాక్చువల్గా జగన్ రెడ్డి గారు మొత్తం ఉన్న రేషన్ కార్డు కూడా తీసేసారు. యాక్చువల్గా మా దగ్గర కనీసం మాకు 82 కలిపి రేషన్ కార్డు ఉంది. నేను ఇమ్మంటాను, నేను మాట్లాడతాను. మీరు రాసుకొని పొద్దున్నకి ఇవ్వండి, నేను మాట్లాడతాను, నేను చేపిస్తాను. వెరీ గుడ్. మాకు ఫ్యామిలీ అంతా నేను పని చేస్తున్నానమ్మా, మనిషికి 1 లక్ష రూపాయలు ఇమ్మంటాను. సరిపోతుందా? మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా, మీరు ఖర్చులకు కూడా అన్ని చేసి దర్శనం చేపించి 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. మీరు వెళ్ళండి అందరికి. బాగా మీకు మళ్ళా ఏమైనా ట్రీట్మెంట్ అవసరం? ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను, అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి. ఎంతమంది ఉన్నారు? ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ అమ్మాయి ఒకటే సిక్ ఉంది. ఎంతమంది ఉంటారు మొత్తం ఇలాంటి వాళ్ళు? 2. వీళ్ళిద్దరికి 3 లక్షలు ఇస్తాం. వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్లో చూపించుకోవడానికి వీళ్ళందరికీ 1 లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం. దర్శనం కూడా చేసి పంపిస్తాం. సాయంత్రం కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసినారు. ఎంఆర్ఐ చేశారు, కానీ మీరు ఏమన్నా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్ గా ఉన్నా రేపు నడవడానికి మూవ్మెంట్ కి సహకరించేది ఏం చేయాలో చేయండి. ఫిజియోథెరపీ అవన్నీ చేయండి, అవన్నీ చేసి సెట్ చేయండి. అంటే దర్శనం చేసుకోవాలన్నారు కదమ్మా? ఎప్పుడు చేసుకుంటా దర్శనం? రేపు చేసుకుంటా? అందుకే రేపే చూపిస్తానన్నా. ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరపీ చేపించడం, కొంచెం వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం సేవ్ చేయమంటా. ఓకేనా? ధైర్యం మేడం. సరే, చేపించండి. అదే వర్కౌట్ చేసి ఎన్ని పెట్టండి. మదనపల్లి నువ్వు ఒక్కడే వచ్చావా? 400 వచ్చారు.